ఆచి చికెన్ మసాలా. కర్ణాటకలో అమ్మవారి ఆలయం. ఎందరో ప్రముఖులు ఆశీస్సులు తీసుకున్న ఆ క్షేత్రంలో ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేక పూజలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరి విజయ్ పూజల వెనుక ఏదైనా రాజకీయ సందేశం ఉందా? తమిళ నేతలంతా ఆ ఆలయాన్ని ఎందుకు దర్శించుకుంటారు? అసలు మూకాంబిక ఆలయ విశిష్టత ఏంటి? తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం ఇప్పుడు రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి మూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం, శుక్రవారం రోజున ప్రత్యేక సంకల్ప పూజలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొల్లూరులో వెలిసిన శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శక్తి క్షేత్రాల్లో ఒకటి. ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఈ ఆలయంలో ఉండడం వల్ల దీనికి మరింత విశిష్టత వచ్చింది. ఇక్కడి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తుల సమ్మిళిత స్వరూపంగా కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. విద్య, ఐశ్వర్యం, ధైర్యం, విజయానికి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని కోట్లాది మంది నమ్ముతారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం ఎంజీఆర్ కు మూకాంబిక అమ్మవారిపై అపారమైన భక్తుంది. రాజకీయ జీవితంలో ఎన్నో కీలక సందర్భాల్లో ఆయన కొల్లూరుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంజీఆర్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు పలుమార్లు ఆలయాన్ని సందర్శించారు. అధికారంలోకి రాకముందు, ముఖ్యమైన ఎన్నికల ముందు ఆమె ఇక్కడ పూజలు చేయడం అప్పట్లో పెద్ద చర్చగా మారేది. సినీ రంగంలో కూడా మూకాంబిక ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. సంగీత దిగ్గజం ఇళయరాజా అమ్మవారికి పరమ భక్తుడు. తరచూ కొల్లూరుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, విజయకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, సుదీప్, శివరాజ్ కుమార్ వంటి దక్షిణాది ప్రముఖులు కూడా వివిధ సందర్భాల్లో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడిదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమిళనాడు సీఎం దళపతి విజయ్ కూడా కొల్లూరుకు రావడం ఆసక్తి రేపుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన తొలి ప్రధాన ఆధ్యాత్మిక యాత్ర ఇదే. ఆలయానికి చేరుకున్న విజయ్ కు దేవస్థానం అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వేలాది మంది అభిమానులు ఆలయం బయట విజయ్ కు స్వాగతం పలికారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రటి శాలువాతో ఆలయంలోకి ప్రవేశించిన విజయ్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి అనంతరం గర్భగుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సీఎం విజయ్ మూకాంబిక దర్శనం కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమేనా, లేక ప్రజలకు ఒక సాంస్కృతిక సంప్రదాయ సందేశమా అనే చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా ఎంజీఆర్, జయలలిత వంటి నేతల అడుగుజాడల్లో విజయ్ కూడా నడుస్తున్నారా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మేకేదాటు ప్రాజెక్టు వివాదం కారణంగా కొన్ని కన్నడ సంఘాలు విజయ్ పర్యటనను వ్యతిరేకించాయి. నల్ల జెండాలతో నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన కరవే కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యటన ప్రశాంతంగా ముగిసింది. మొత్తానికి మూకాంబిక అమ్మవారి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, దక్షిణాది రాజకీయాలు, సినిమా రంగానికి ఒక సెంటిమెంట్ సింబల్ గా మారింది.